గ్రే కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళునేమో మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని వీవింగ్ పళ్ళు, ఒక చెట్టు పైన పిట్టలు, కింద బటర్ఫ్లైస్ అలా వచ్చిందండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ వస్తుందండి. బోర్డర్ కూడా టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో మెరూన్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్ షేడ్, రెడ్ పట్టు బోర్డర్తో వచ్చింది. అలాగే రెడ్ టెంపుల్ బోర్డర్ కలనేతగా వస్తుంది. పళ్ళునేమో మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ అండి, మల్టీ కలర్ థ్రెడ్స్తో. ఎడ్జ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బూటీ వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి ఎల్లో షేడ్ అండి, గడపచ్చ కలరు, వాటర్ కలర్ పెయింటింగ్ స్టైల్లో డిజైన్ ఉంది. నేవీ బ్లూ కలరు విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. పళ్ళులో వచ్చేసి ఇట్లా జూట్ లైను, తర్వాత నేవీ బ్లూ కలరు. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది. శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది పీచ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉందండి కలర్ అయితే. ఈ శారీ కూడా అల్టిమేట్ అండి. మొత్తం అంతా కూడా ఈ వర్క్ని ఏమంటారో నాకు నిజంగా పేరు కూడా తెలియదు. నాకైతే వర్క్ నచ్చేసి పర్చేస్ చేశాను. ఇదంతా కూడా మీకు కట్ చేశారు, కట్ వర్క్ ఉంది. అది ఎలా అనేది నేను చీర రివర్స్ చేసి చూపిస్తాను. ఈ కట్ వర్క్ పైన అవుట్లైన్గా మెషిన్ ఎంబ్రాయిడరీ మొత్తం చేశారండి. ఇదంతా పళ్ళు. మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది చూసారా, ఏమీ లేనట్టుగా వైట్ టేబుల్ కనిపిస్తుంది చూసారా, అది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూసారా, ఆ హోల్స్ దగ్గర ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి మనకి ఈ హోల్స్ మధ్యలో నుంచి ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. ఎంత శ్రద్ధగా చేస్తే ఇంత అందమైన చీరలు తయారవుతాయండి నిజంగా. శారీ అంతా కూడా పైపింగ్ చేసి ఉందండి. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా షేడెడ్గా ప్లెయిన్ ఉంటుందండి. మళ్ళీ కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా పెద్ద పెద్ద కొమ్మలు 2 వస్తాయి. కట్టుకుంటే భలే అందంగా ఉంటుందండి చీర మాత్రం. చాలా బాగుంది. శారీ అంతా ఇదిగోండి కలరు షేడెడ్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి 2 వైపులా ఇలా 2 బంచెస్ ఇచ్చారు. మీకు అర్థమైంది కదండి. ఈ మధ్యలో లైట్ కలర్ కనిపించేదంతా కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్, దానికి అవుట్లైన్గా మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. గ్రే కలర్ అండి, గ్రే అండ్ క్రీమ్ కలనేత పైన రాణి పింక్ బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లోనేమో బ్లూ కలర్ వచ్చిందండి. 3 ఇంచెస్ వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన కలనేతలో టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఉండదు, అంటే శారీ కొలతలో వస్తుందండి, సెపరేట్గా బ్లౌజ్ అయితే ఉండదు. ప్రీమియం క్వాలిటీ, హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడాను. మీరు ఇలా వీడియోలో చూస్తే కన్నా డైరెక్ట్ పట్టుకొని చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. పళ్ళు చూస్తే ఇదిగోండి మంచి రాణి పింక్, రాణి పింక్లో డార్క్ మెజంతా పింక్ అనుకోవచ్చు. వైట్ కలనేతో వైట్ కాంబినేషన్లో వస్తుంది. ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు పళ్ళులో. ఆ ప్యానల్స్ మధ్యలో వచ్చేసి 3 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. అలాగే బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ కూడా ఇట్లా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్కి కూడా వస్తుందండి. ఇక శారీ అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి వైలెట్ అండ్ వైట్ కలనేతలో వస్తుంది. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. ఈ శారీ కూడా ఇక్కత్ పట్టు దారాలు, అలాగే రా సిల్క్ థ్రెడ్స్ వీటితో కలిపి నేసిన చీర అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. చాలా చాలా బాగుంది. ఈ రెండిటి కాంబినేషన్కి ఈ మజంతా పింక్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఆప్ట్ అయింది. మధ్యలో అంతా ఇట్లా గోల్డ్ జరీ బోర్డరు, బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉందండి. బోర్డరు 2 వైపులా సేమ్ ఉంటుంది. ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇది
ఓమ్రే డిజైన్లో ఉంటుంది, అంటే మల్టీ షేడెడ్ 4D అని వచ్చేమో, ఎందుకంటే ఇదిగోండి ఎన్ని రంగులు ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్లోనే మీకు 4 కలర్స్ కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ షిఫాను. దీనికి వచ్చేసి క్రీమ్ కలరు నెట్లేస్ అటాచ్ చేసాము. అసలు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా పేరప్ చేసాము. అసలు ఈ చీర వీడియో చేసామో లేదో కూడా చేయలేదు, నాకు రెడీ చేసాము కానీ వీడియో చేయలేదు. 3500 వర్త్ శారీ 2500. అలా ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఇక యంగ్స్టర్స్ అయితే ఇట్లా షిఫాన్ శారీస్ చాలా ఇష్టపడతారు కాబట్టి యంగ్స్టర్స్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ అండి, ఎల్లోలో కూడా కొంచెం పపాయా ఎల్లో షేడ్గా ఉంటుంది. ఈ శారీస్ అయితే 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది పళ్ళు, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ ఏమో మ్యాంగోస్ డిజైన్తో వీవింగ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు ఉంటాయండి. బుటాలు శారీ అంతా కూడా సేమ్ డిస్టెన్స్లో వస్తాయి. బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్ అండి, మెజంతా పింక్ కాంబినేషన్లో వచ్చింది. జనరల్గా ఆరెంజ్ అంటే కొట్టినట్టు గాడిగా బ్రైట్గా అలా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ షేడు ప్లెజెంట్ షేడ్ అండి. ఈ షేడు ఈ డిజైన్ కూడా మనకి హాట్ సెల్లరు. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇలా జామ్దాని వీవింగ్ ఉంటుంది. గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్, అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక శారీ విషయానికి వస్తే కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ప్లెయిన్ శారీ వస్తుందండి. బోర్డర్ అయితే మెజంతా పింక్ ఒక 3 ఇంచెస్ వరకు డార్క్ మెజంతా పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, దాంతోపాటుగా ఒక చిన్న సిల్వర్ జరీ లైను, పైన వచ్చేసి టెంపుల్ బోర్డరు. ఈ మెజంతా పింకే శారీలో కలనేతగా వస్తుంది. ఇవే బోర్డర్స్ పైన వైపు కూడా వస్తాయండి. శారీ అంతా ప్లెయిన్తో పాటుగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి గ్రే అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి. అలాగే బ్లాక్ కలర్ కూడా మిక్స్ అయింది. పళ్ళులో వచ్చేసి గ్రే కలర్ పైన స్ట్రైట్ లైన్స్ ఏమో బ్లాక్ కలర్లో దగ్గరగా వచ్చాయి. హారిజాంటల్ లైన్స్ వచ్చేసి ఒక 1 ఇంచ్ విడ్త్లో దూరంగా వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి. బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజు సేమ్ ఉంటాయి. శారీ అంతా కూడా గ్రే కలర్ పైన బ్లాక్ కలర్తో ఒక 1 ఇంచ్ విడ్త్లో చెక్స్ ఉంటాయండి. చాలా చాలా క్లాసీ లుక్, ప్లెజెంట్ లుక్ ఉంది శారీ అయితే. అట్లాగే బ్లాక్ అండ్ పిస్తా గ్రీన్ కలనేతలో ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ బోర్డరు, ఆ పైన బ్లాక్ టెంపుల్ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తాయండి. భలే ఉంది చీర అయితే. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. డార్క్ గచ్చకాయ గ్రీన్ కలర్కి స్కిన్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చిందండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. బోర్డర్ ఏమో ఈ స్కిన్ బ్రౌన్లో ఒక 2.5 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డర్, ఆ పైన ఒక 1.5 ఇంచ్ వరకు టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుంది. బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇది వచ్చేసి కాకి బ్రౌన్ అలా కూడా చెప్పలేమండి, ఒకలాంటి గ్రీన్ షేడు, కొంచెం మెహందీ గ్రీన్ వైపు ఉంటుందన్నమాట. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బోర్డరు, జరీ బోర్డరు. జరీ బోర్డర్ కూడా నార్మల్ మామూలు ఇది ఏమంటారు పవర్ లూమ్ కోటా శారీస్ ఉంటాయి కదండి, ఆ బోర్డర్ కాదు. ఇది జరీ బోర్డర్ అయినా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. పళ్ళు అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్, షోల్డర్ పళ్ళు దగ్గర వచ్చేసి పైన వైపు కొంచెం చిన్న సైజులో, కింది వైపు పెద్ద సైజులో బోర్డర్ స్టైల్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది. చిన్న చిన్న పువ్వుల ప్రింట్, చాలా క్యూట్గా ఉంది. ఒకవేళ ఈ శారీ తీసుకుంటే బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోండి, ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్. మంచి లైనింగ్ వేసి కుట్టించుకుంటే బ్లౌజ్ మన్నిక బాగుంటుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ వేస్తేనే అందంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ అండి, కాకి బ్రౌన్లో కొంచెం లైట్ అని చెప్పొచ్చు. అలాగే వైన్ కలర్లో లైట్ కాంబినేషన్తో వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇదిగోండి డిజిటల్ ప్రింట్, జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ రెండు కూడా వస్తాయి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్లో
ప్లెయిన్ బ్లౌజు, శారీలో వచ్చినట్టే హ్యాండ్స్కి గోల్డ్ జరీ బోర్డర్తో పాటు వస్తుంది. ఇక శారీ అంతా చూసినట్లయితే బ్రౌన్ కలర్ పైన డిఫరెంట్ బ్రౌన్ షేడ్ అండ్ వైన్ షేడ్స్తో ఫ్లోరల్ ప్రింట్, జామెట్రికల్ ప్రింట్ కూడా డిజిటల్ ప్యాటర్న్లో వస్తాయి. డిజిటల్ ప్రింట్ అందమే వేరండి ఎంతైనా కూడా. హ్యాండ్ పెయింట్ స్టైల్ హ్యాండ్ పెయింట్ది, డిజిటల్ స్టైల్ డిజిటల్దే, దేని అందం దాందే. మన కలెక్షన్లో వెరైటీకి ఒకటి తప్పకుండా ఉండి తీరాల్సిందే. చాలా బాగున్నాయి. బోర్డర్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ వైన్ కలర్ జెరీ బోర్డర్ వస్తుందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చీర. క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన బ్లాక్, రస్ట్, బ్రౌన్ కాంబినేషన్లో డిజైన్ అనేది వస్తుంది. పళ్ళు ఇదిగోండి, పళ్ళులో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ పైన ఇట్లా జామెట్రికల్ కాదు ఏమంటారు అబ్స్ట్రాక్ట్ ప్రింట్ కూడా వచ్చింది. ఈ శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. పళ్ళులో ఎడ్జ్లో సెల్ఫ్ డిజైన్తో వచ్చింది రస్ట్ కలర్ పైన, అదే బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక శారీ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి శారీ అంతా కూడా రెండు వైపులా ఒక 1 ఇంచ్ డార్క్ బ్రౌన్ కలర్ బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ పైనుంచి కింది వైపు నుంచి పైకి వెళ్తున్నట్టుగా చెట్లు, ఆకులు అవి 3 కలర్స్లో వచ్చాయి. అంటే ఒక బ్రౌన్ ఏమో ఆల్మోస్ట్ సెల్ఫ్ లాగా ఉంది, బ్లాక్ అండ్ రస్ట్ కలర్లో, అలాగే ఇట్లా బ్లాక్ డిశ్చార్జ్ ప్రింట్ ఏదో అంటారు ఆ టైప్లో కూడా డిజైన్ వచ్చి చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు ఇట్లా కింద నుంచి అలా పైకి వెళ్తున్నట్టు క్రీపర్ లాగా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామందికి వైట్ అండ్ బ్లాక్, క్రీమ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్గా ఉంటుంది. నా దగ్గర అయితే ఈ క్రీమ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎప్పుడూ ఒక 4 చీరలు ఉంటాయి. అంత ఇష్టం నాకు. శారీ ఇలా ఉంది కాంబినేషన్ అయితే. పళ్ళు అంతా కూడా చూడండి ఇట్లా ప్రింట్ వచ్చిందనమాట, క్రీమ్ మీద బ్లాక్ ప్రింట్, ఎడ్జ్లో బ్లాక్ ప్యానెల్, అలాగే బ్లాక్ కలర్ బ్లౌజు. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్కి కూడా వచ్చిందండి. శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా క్రీమ్ కలర్లో ఉండి కింది వైపు 3-4 రకాలుగా బోర్డర్స్ వచ్చాయండి. పెద్ద బోర్డరు అంటే దాదాపు 12-15 ఇంచెస్ ఉంటుంది. డిఫరెంట్ ప్రింట్స్ అలా వచ్చాయన్నమాట బోర్డర్స్ అనేవి. ఆ తర్వాత అంతా బ్లాక్ కలర్లో జిగ్జాగ్ లైన్స్. పైన వైపు వచ్చేసి మనకు బ్లౌజ్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అంటే శారీలో కింది వైపు ఫస్ట్ ఉన్న బోర్డరు అదే పైన వైపు కూడా ఇచ్చారండి. భలే ఉంది చీర అసలు. పీచ్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్కి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా లేస్ బోర్డర్ కింది వైపు కంప్లీట్గా పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. బ్లౌజ్ అయితే ప్రతి చీరకి కూడా ఎంత అందంగా ఉందో. సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అన్ని చీరలకి కూడా. చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. రస్టీ ఆరెంజ్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది కలరు. ఈ చీరల్లో 4 రంగులు కూడా నాకు అసలు వదలబుద్ధి కాల, అందుకే సేమ్ డిజైన్లో 4 కలర్స్ అయినా తెచ్చేసాను. అంత బాగున్నాయి. ఇదిగోండి బ్లౌజు. నేను రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పానండి. మా అమ్మాయి అంటే బ్లౌజ్కి కూడా సీక్వెన్స్ వచ్చింది కదా, నువ్వు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అని చెప్తావేంటి, రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పాలి కానీ అంట. చూడండి పళ్ళు అంతా సిల్వర్ టిష్యూతో వచ్చింది, అలాగే మంచి టాజిల్స్ వచ్చాయి. కలర్ అయితే అద్భుతంగా ఉందండి. మస్టర్డ్ బాగుంది, ఒకలాంటి ఎల్లో కలర్, అది చాలా బాగుంది. చూపిస్తా. నెక్స్ట్ బేబీ పింక్ చాలా బాగుంది, బ్లూ కలరు అదిరిపోయింది. ఇక రస్ట్ కూడా అలాగే. నిజంగా ఏ కలర్ తీసుకోవాలో అర్థం కానంత అందంగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. ఇది రస్ట్ కలరు కాదు, అలా అని కొట్టినట్టుండే ఆరెంజ్ కూడా కాదు, మధ్యలో షేడ్ అన్నమాట. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి వేలడంతా సిల్వర్ జరీ బార్డరు, ఒక 1 ఇంచ్ గ్యాప్ తర్వాత ఇట్లా ఈ లైన్, ఈ సీక్వెన్స్ అనేది చీరంతా వస్తాయండి. చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకోవచ్చు ఈ సీక్వెన్స్ వర్క్ ఉంది కాబట్టి. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ అయితే నాకు అసలు నిజంగా శాంతం చెప్పకుండానే కలర్ అయితే అని అంటున్నాను కదా, ఎందుకంటే నాకు ఈ కలర్ ఈ మధ్యకాలంలో అంత నచ్చేస్తుంది. ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా కూడా ఈ కలర్ ఎందుకో, ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, అట్లాగే ఈ అస్సాం ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, ఈ మల్జాందానీలోనూ నచ్చింది, తర్వాత ఇంకా కోటాలో జరీ కోటాలో వచ్చినా నచ్చేస్తుంది.
ఎందుకో మరి కలర్ బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య. రెగ్యులర్ షేడ్ కాదు కదా, అందువల్ల అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇట్లా 3 చెట్లు ఎడ్జ్లో లైన్స్తో ప్యానల్ వచ్చిందండి. అలాగే టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, ఒక 3-4 కలర్స్తో ఇక్కడ బుటాలు అనేవి వస్తాయండి. ఎన్ని కలర్స్ వచ్చాయి? 3 కలర్స్. ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఇలా దూరంగా ఉంటాయి. అదిగోండి వీవింగ్ అంతా యూటర్న్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మాత్రమే థ్రెడ్ నాట్ లాగా అవుతుంది అనమాట. కింద ఏమీ ఉండదు మీకు, చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి కొంచెం గోధుమ కలర్లో ఒక 1/2 ఇంచ్ బోర్డర్ 2 వైపులా వస్తుందండి. వీటిష్ బ్రౌన్ అండి. పళ్ళులో వచ్చేసి ఇట్లా ప్యానల్స్లో రకరకాల డిజైన్స్తో వచ్చింది. శారీ అంతా కూడా బ్రౌన్ పైన మళ్ళీ బ్రౌన్తోనే అండ్ మెరూన్తోనూ డిజైన్ వచ్చింది. అంతా ఆకులు పువ్వులు ఆ స్టైల్లో స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. అట్లాగే బ్లాక్ కలర్ వీవింగ్ బోర్డర్ అండి, ఒక 2 ఇంచెస్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్ అదే విధంగా వచ్చింది. బ్లౌజ్ చూపించమ్మా. బ్లౌజ్ వచ్చేసి సూపర్ నెట్ బ్లౌజే వస్తుందండి, అంటే శారీ ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది మీకు. కాకపోతే శారీ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక మన దగ్గర టవల్స్ అయితే అందరికీ తెలిసిందేనండి, కొత్తగా చూసేవారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇలా ప్లెయిన్ వైట్ మీద ఈ కలర్ బోర్డర్స్ వచ్చిన టవల్స్ ఉంటాయండి. అలాగే వైట్ మీద ఇలా ఫుల్ లెంగ్త్లో కలర్ చెక్స్ వచ్చిన టవల్స్ ఉంటాయి. ఇలా కంప్లీట్గా కలర్ చెక్స్తో కూడా టవల్స్ ఉంటాయండి. సైజ్ అయితే చాలా పెద్దగా వస్తాయి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. నేనైతే ఎప్పటి నుంచో ఇంట్లో యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఒక 1 అవర్ అట్లా నీళ్ళలో మామూలు ప్లెయిన్ వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత జాడించి ఆరబెట్టుకొని తర్వాత నుంచి యూజ్ చేయండి. తడిని బాగా పీలుస్తాయి. మనకి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ట్రావెల్లో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు 1-2 టవల్స్ తీసుకెళ్ళినా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. లగేజ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇక సైజు విషయానికి వస్తే చాలా పెద్ద సైజు, భారీ పర్సనాలిటీ ఉన్న మగవారికి కూడా చాలా బాగా సరిపోతాయి. ఇదిగోండి చాలా పెద్ద సైజు వస్తాయి, టేబుల్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సైజు. ఈ 3 రకాలు ఉంటాయండి. మీకు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేయొచ్చు. ఈవెన్ జస్ట్ బోర్న్ బేబీస్ కూడా వాడొచ్చు అన్నంత మెత్తగా ఉంటాయి. అలాగే షిప్పింగ్ వచ్చేసి 5 టవల్స్ 1 నుంచి 5 వరకు ఎన్ని తీసుకున్నా ఆంధ్ర తెలంగాణ వరకు 100 రూపీస్ అండి. 5 నుంచి 10 వరకు ఎన్ని తీసుకున్నా 200 రూపీస్. ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది షిప్పింగ్ అమౌంట్ అనేది. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి. టవల్స్కి, నాప్కిన్స్కి, అట్లాగే పిల్లో కవర్స్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కంఫర్టర్స్కి, బెడ్షీట్స్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. బ్రైట్ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కూడా కల్నేతలో వస్తుంది. కల్నేతలోనే ఈ పింక్ కలర్ లైన్స్ వస్తాయి ప్యానల్స్ లాగా. అట్లాగే మధ్యలో వచ్చేసి డైమండ్ షేప్లో జూట్ లైన్స్ వచ్చాయి. నాకు పళ్ళు ఇలా రావడం చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపిస్తుంది. జనరల్గా ఉండే రెగ్యులర్ పళ్ళుల కన్నా కూడా ఈ పళ్ళు డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి బ్లూ అండ్ పింక్ కల్నేతలోనే బ్లౌజ్ కూడా వస్తుంది. చక్కగా ఈ బ్లౌజే వేసుకోండి, బాగుంటుంది. ఎలాగో ఏ చీరకైనా 2-3 బ్లౌజులు పడుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ బ్లౌజ్తో కొన్ని రోజులు వేసుకుంటే నెక్స్ట్ ఇంకొకటి మనకు నచ్చిన బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఇదిగోండి టొమాటో పింక్కి బ్లూ కలర్ ఇట్లా లైన్స్ వస్తాయండి. ఈ జూట్ లైన్స్ కూడా ప్రతి బ్లూ కలర్ లైన్కి సైడ్స్లో ఉంటుంది. అలా చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. డార్క్ వైలెట్ కలర్కి పెసర్ గ్రీన్ పళ్ళు అండి. పెసర్ గ్రీన్ పైన ఇట్లా బ్లూతో వైలెట్ కలర్తో ఇట్లా లైన్స్ అనేవి వచ్చాయి. మధ్యలో డైమండ్ షేప్లో జూట్ లైన్ వస్తుంది. మీరు గమనించినట్లయితే గుర్తుందేమో, పొందూరు ఖాదీలో కూడా మనం ఇట్లా ఈ జూట్ లైన్స్తో చేసాం. అది కూడా అంతే అండి, సాఫ్ట్ థ్రెడ్తో ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి టాజిల్స్, అట్లాగే గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఇదిగోండి శారీ అంతా కూడా వైలెట్ కలర్లో వస్తుంది. పెసర్ గ్రీన్తో ఈ లైన్స్ అనేవి వస్తాయండి. లైన్కి బోత్ సైడ్స్ కూడా జూట్ లైన్స్ కూడా ఉంటాయి. నియాన్ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైను. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది.
శారీ అంతా కూడా ఇలా హాఫ్ లెంగ్త్ వరకు ఈ హ్యాండ్ పెయింట్ అనేది వేసి ఉంటుందండి. ఇదిగోండి స్కిన్ కలర్ అండి. స్కిన్ కలర్కి హ్యాండ్ పెయింట్ డిజైన్, అలాగే బోర్డర్స్ వచ్చేసి రస్టీ బ్రౌన్ హ్యాండ్ పెయింట్ బోర్డర్, అలాగే శారీ కలర్ బోర్డర్ కూడా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీస్కి సెపరేట్ పళ్ళు ఏమీ ఉండదు కదా, శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మంచి బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. ఇది పళ్ళు సెపరేట్గా లేకుండా ఎడ్జ్లో జస్ట్ ఇట్లా మెజంతా పింక్ కలర్ ఇచ్చారండి. ఈ శారీకి మెజంతా పింక్ బోర్డర్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. ఇవి చాలా లో బడ్జెట్ శారీస్ కాబట్టి మళ్ళీ బ్లౌజ్ తీసి లైనింగ్ వేసి కుట్టించుకునే కన్నా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే పెయిరప్ చేసి వాడేసుకోండి. చక్కగా ఈ ఎండల్లో హాయిగా కట్టేసుకోవచ్చు. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్ లేకుండా వచ్చిందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. కలర్ కరెక్ట్గా ఉందా? కొంచెం లైట్ ఎల్లో లాగా శనగపిండి కలర్లా ఉంది వీడియోలో. ఇది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అండి. బ్రైట్ నియాన్ ఆరెంజ్ కలర్. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బీట్రూట్ పింక్ కలర్ అండి. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే డిజైన్ ఉంది. సిల్వర్ జరీ బోర్డర్, అలాగే మెరూన్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి టస్సర్ పైతని అండి. మనమైతే అసలు ఇంతవరకు ఈ శారీని వీడియో కూడా చేయలేదు, డైరెక్ట్ సేల్లో పెడుతున్నాను. విత్ సిల్క్ మార్క్ వస్తుందండి. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి సిల్క్ మార్క్తో సహా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీతో బుటాలు అనేవి వస్తాయండి. మధ్యలో అంతా టస్సర్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూస్తున్న మెజంతా కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టస్సర్ ఫ్యాబ్రిక్. బోత్ సైడ్స్నేమో ఇలా పైతని బోర్డర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజ్, రెడ్ బోర్డర్ కదా, రెడ్ కలర్ బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ జరీతో చిన్న చిన్న బుటాలు ఉంటాయి. శారీ మొత్తం ఈ బోర్డర్ అనేది వస్తుంది. పైన వైపు కూడా అదే బోర్డర్ ఉంటుందండి. లెంగ్త్ వచ్చేసి దాదాపు 8 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. ఇదిగోండి బోర్డర్ పైన వైపు కూడా కనిపించేంత మేరాని కాకుండా మొత్తం అంతా పైతని వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ ఇలా కాకుండా పైతని బ్లౌజులు దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు, అది తీసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక ఈ శారీ పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఫుల్ పార్టీ వేర్ శారీ అండి. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్యూర్ టస్సర్కి పైతని బోర్డర్.